పక్షి ఎలాగైతే తన గూటి మీద అల్లాడుతూ రేగుతూ తన పిల్లలను కాపాడుకున్నట్లుగా దేవుడు తన ప్రజలైనటువంటి వారిని ఇశ్రాయేలులను ఎలా కాపాడుతూ వచ్చాడో ఈ మాసము దేవుడు మీ కుటుంబాల మీద మీ మీద ప్రత్యేకంగా తన కృపచేత ఆయన అల్లాడుతూ ఏం చేస్తాడంటే ఏ శత్రువు కూడా మీ మీదకి రాకుండా కాపాడుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క కాపుదల మన మీద ఉండాలి. ఆయన కాపుదల మన మీద నిలిపే దేవుడు. ఈ మార్చి మాసము దేవుడు విడువక వదలక ఆయన తన కృపచేత మిమ్మల్ని నడిపించే దేవుడు. కొన్ని వాక్య భాగాలు మనం చదువుకుందాం. చూడండి. చారిత్రక నేపథ్యంలోకి వెళితే యోధా రాజ్యం భయంకరమైనటువంటి ముప్పును ఎదుర్కొంటుంది. శక్తివంతమైనటువంటి అశ్షూరు దండు యోధా దేశం మీదకి, యోధా పట్టణం మీదకి, అంటే యెరూషలేము పట్టణం మీదకి వస్తుంది. వాక్య భాగంలో 31వ అధ్యాయం మొదటి వచనంలో చదివితే అక్కడ మనకు కనబడుతున్నటువంటి మాట, యెషయా గ్రంథము 31వ అధ్యాయము మొదటి వచనంలో కనబడుతున్నటువంటి మాట. అమ్మ చదవమ్మా. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొనుచు వాటి రథములను రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. దేవాతి దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలులారా, యూదా జనాంగమా, యెరూషలేము పట్టణమా, నువ్వు జ్ఞాపకం ఉంచుకోవలసినది, పక్షి తన గూటు మీద అల్లాడినట్లుగా నేను మీ మీద అల్లాడుతాను. ఎప్పుడో తెలుసా? శ్రమకాలమును. శత్రువు నీ మీదికి దండెత్తి వచ్చినప్పుడు, శత్రువు నీ మీదికి దాడిగా వచ్చినప్పుడు, శత్రువు నీ మీద దొమ్మిగా వచ్చినప్పుడు, శత్రువు నీకి హాని కలగ చేయడానికి రౌద్రుడై వచ్చినప్పుడు నువ్వు చేయవలసిన పనేంటో తెలుసా? నువ్వు జరిగించవలసిన కార్యక్రమం ఏంటో తెలుసా? నీ శ్రమ కాలమున ఎవరిని ఆశ్రయించాలి? ఎవరి మీద నువ్వు ఆశ్రయాన్ని నిలుపుకోవాలి అంటే అంటున్నాడు, ఇశ్రాయేలులారా, మీరు ఆధారపడవలసినది ఐగుప్తు మీద కాదు, నా మీద మీరు ఆధారపడండి. దేవాతి దేవుని మీద ఆధారపడితే, దేవాతి దేవుని మీద నీవు ఆధారపడగలిగితే, ఈ మాసములో నీకు ఎదురవుతున్న పరిస్థితులు, నువ్వు ఎదుర్కొంటున్న స్థితిగతులు, ఆర్థికంగా, ఆరోగ్యంగా, కుటుంబంగా, వ్యక్తులుగా, ఏమండి పలు రకాలుగా ఎదురవుతున్న ప్రతి సమస్యలో నీవు నిలబడుతున్నప్పుడు నీవు ఆధారపడవలసినది ఎవరి మీదో తెలుసా? నీవు ఆనుకోవలసినది ఎవరి మీదో తెలుసా? నువ్వు చూడవలసినది ఎవరి వైపో తెలుసా? ఇదిగో ఇశ్రాయేలులంట ఐగుప్తు వైపు చూస్తున్నారంట. యెషయా భక్తునికి వాగ్దానం ఇచ్చి పంపించాడు, యెషయా, నా ప్రజలకు నేను ఇలా కాపుదలగా ఉంటాను, ఇలా క్షేమంగా ఉంటాను, ఇలా భద్రపరుస్తూ ఉంటాను, వారిని కాపాడుతాను, విడిపిస్తాను, భద్రపరుస్తాను. అయితే నా ప్రజలు నా మీద ఆధారపడితే నేను ఖచ్చితంగా వారి మీద నేను పక్షి ఎలాగైతే అవండి నిలబడి తన గూటిని కాపాడుకునేదో నేను కూడా నా ప్రజలైన ఇశ్రాయేలు మీద నిలబడతాను. నేను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన తన ప్రజల మీద నిలబడే దేవుడు. ఆయన తన ప్రజల మీద ఎగిరే దేవుడు అండి. పక్షి ఎలాగైతే గూటి మీద ఎగిరిద్దో దేవుడు కూడా అలాగే నీ మీద కాపుదలగా భద్రపరుస్తుదిగో. ఇశ్రాయేలులు అరణ్యంలో వారి ప్రయాణం చేస్తుండగా పగలు మేఘస్తంభమై రాత్రి అగ్ని స్తంభమై వారిని ఆ మేఘము నడిపించిన రీతిగా ఈ మాసంలో దేవుడు ఆయన తన కృపచేత నిన్ను ఆవరించి నిన్ను నడిపిస్తాడు. ఇప్పుడు వరకు సాక్ష్యాలు వింటూ వచ్చాం కదా. కొన్ని పరిస్థితులు రాత్రి చెప్పలేకపోయారు, ఇప్పుడు చెప్పలేకపోయారు చాలామంది. ఏదేమైనా దేవునికి మహిమ కలుగును గాక. దగ్గరగా చెప్దామా? నిద్రొస్తున్న వాళ్ళు చెప్దామా? దేవునికి స్తోత్రం. మీ ఆసక్తి దేవుని వాక్యం. అర్థమైందా? మీ ఆసక్తి దేవుని వాక్యం అంటే ఏంటి? మీ ఆసక్తి ఎంత ఉంటే దేవుని వాక్యం అంత మీకు వినపడిద్ది. లేదు మీ ఆసక్తి తగ్గిందనుకోండి, నాకు ఇక్కడ ఇప్పటికే కొంచెం సింటమ్స్ కనపడ్డాయి నాకు.
అయినను దేవుని మహాకృప ఏమవదు. నాకు ఇందక్కడ ఉదయకాల సమయం ఇక్కడ ప్రార్థన చేసుకుంటే ఒక పావురము ఈ స్థలం మీద వాళ్ళతో నేను చూశాను. అలా ఒక విధమైనటువంటి ఆ యొక్క ఒక విధంగా బ్రైట్నెస్తో నాకు అలాగ పావురం వచ్చి అక్కడ నిలబడి రెక్కలు చాపి కనపడింది. దేవుడు తన కార్యములను నూతన పరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా జీవితంలో మొట్టమొదటిగా చూసినటువంటి దర్శనం. ఆయన తన ఆత్మ చేత మన మధ్యన అల్లాడుతున్నాడు. ఇక్కడ ఆయన ఆత్మ మన మీద అల్లాడుచున్నది. ఈ నెల వాగ్దానం, ఆయన దర్శనం రెండూ ఒకేలాగున్నాయి. దేవునికి స్తోత్రం. నేను దర్శనంలో చూశాను, ప్రార్థన చేసుకుంటున్నాను. దేవా, ఈ దినం నేను నిలబడాలి, నాకు సహాయం చేయ ప్రభు అంటే అలాగ వచ్చి అక్కడ నిలబడి 2 రెక్కలు చాపింది. అంటే ఆయన వాగ్దానం ఇవ్వక మునిపే మన మధ్యకు వచ్చి ఉన్నాడు. వాగ్దానం ఇవ్వక మునిపే మన పక్షాన నిలబడ్డాడు. ఆయన తన రెక్కలు చాపి మన మీద ఆయన కప్పి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తన గ్రంథం 91వ కీర్తన 4వ వచనంలో రాయబడినటువంటి మాట, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద, చూడండి, ఆయన రెక్కల గనక నిన్ను కప్పితే అంటున్నాడు, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం ఉన్నది. ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం. ఎలాంటి ఆశ్రయం అంటే ఈ ఆశ్రయము బలమైనది. ఈ ఆశ్రయము బలమైన దుర్గము లాంటిది. ఈ ఆశ్రయము మనల్ని క్షేమంగా ఉంచేది. ఒడిదుడుకులు జీవితంలో వస్తాయి, ప్రతికూల పరిస్థితులు జీవితంలో ఎదురవుతూ ఉంటాయి, కొన్ని బలహీనమైనటువంటివి మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. అయినను ఆయన రెక్కలు మనకు ఎలా ఉంటాయో తెలుసా? ఆశ్రయములాగా ఉంటాయి. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులోనికి ప్రవేశించి సురక్షితముగానుంటారు. దేవునికి స్తోత్రం. ఈ మాసము దేవుడు తన రెక్కల నీడలో నిన్ను దాచి, నిన్ను కాచి, నీ కుటుంబాన్ని ఆయన నిన్ను భద్రపరచబోతున్నాడు. ఈ మాసములో ఆయన రెక్కల క్రిందకు రావాలి. దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలులారా, యూదా జనాంగమా, యెరూషలేము పట్టణమా, నా రెక్కల క్రింద నీకు క్షేమమున్నది. ఇదిగో గ్రద్ద రెక్కలు చాపి, ఇదిగో శత్రువుకి తన పిల్లలు కనపడకుండా, తన గూటి కనపడకుండా రెక్కలు చాపి ఎలాగైతే తన గూటి మీద అల్లాడుతూ ఉంటుందో, నేను నా ప్రజలైనటువంటి మీ మీద కూడా అల్లాడబోతున్నాను. నేను అల్లాడబోతున్నాను. మీ మీదకి శత్రువు రాడు, శత్రువు జాడ నీడ మీ మీద పడదు. ఎందుకంటే నా రెక్కలు నీకు ఆశ్రయముగా ఉండబోతున్నాయి. నా రెక్కలు నీకు ఆశ్రయముగా నిలబడబోతున్నాయి. ఆయన కాపుదల, ఆయన భద్రము, ఆయన భద్రత నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుతుంది. దానికి కావలసినది దేవుడు నువ్వు కోరుకునేది ఏంటో తెలుసా? ఐగుప్తును ఆశ్రయించకూడదంట. ఏంటి ఐగుప్తు? వాక్యపరంగా ఇశ్రాయేలీయులు ఐగుప్తు చెరలో బంధింపబడి, బానిసలుగా మార్చబడి, శ్రమపడి, హింసపడి, బహుభయంకరమైనటువంటి స్థితిని అనుభవించారు. ఐగుప్తు శ్రమకు గుర్తు, ఐగుప్తు బానిసత్వానికి గుర్తు, ఐగుప్తు సంకెళ్లకు గుర్తు, ఐగుప్తు అవమానానికి గుర్తు. ఆత్మీయంగా చెప్పుకుంటే ఐగుప్తు లోకానికి గుర్తు. ఈ ఐగుప్తును మనం ఆశ్రయించకూడదని ఆనాడు ఇశ్రాయేలులకు యెషయా భక్తుడు తెలిపినట్లుగా, ఈ మధ్యాహ్న కాల సమయం దేవాతి దేవుడు మన సంఘము పక్షమున చేస్తున్న ఈ వాగ్దానం విషయంలో నీవు ఆయన రెక్కల క్రింద క్షేమముగా ఉండునట్లుగా, ఆయన రెక్కలతో నిన్ను, నీ కుటుంబాన్ని క్రప్పునట్లుగా నీవు ఆశ్రయించవలసినది, నీవు ఆధారపడవలసినది, నువ్వు ఆనుకోవలసినది ఎవరినో తెలుసా? ఆయన్నే, దేవుణ్ణి. బిగ్గరగా చెప్దాం. ఎవరిని మనం ఆశ్రయం చేసుకోవాలి? యెహోవాను ఆశ్రయము చేసుకోవాలి. ఆయన ఆశ్రయం చేసుకుంటే, ఆయన ఆధారం చేసుకుంటే ఆయన నీ కుటుంబం మీదకి రెక్కలు చాపుతారు. సాక్ష్యం విన్నాం కదా, పెద్ద సాక్ష్యం చెప్పింది. జ్ఞానప్రకాష్ అయ్య గారు గతించిన నెలలో గొప్ప ప్రమాదం నుండి తప్పించబడ్డాడు. అలాగే తన కుమారుడు ఇద్దరు తప్పించబడ్డారు.
అలాగే శాంతమ్మ ఆంటీ గారు కూడా బాగా సాక్ష్యం చెప్పారు. ఏమని చెప్పారు? గొప్ప ప్రమాదం, మరణకరమైనటువంటి రోగం ఆవరించింది. నిజంగా హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు చూచినప్పుడు చెప్తున్నటువంటి మాట, నేను ఉంటానో ఉండను, నా చివరి దినాలు నేను మందిరంలో గడిపి నేను ఈ రోజు సెలవు తీసుకుంటానన్నట్లుగా ఆమె తన మాట చెప్పింది. కానీ ఆ రోజు చెప్పిన రోజు నుంచి ఇప్పటి వరకు దేవుడు ఆమెను కాపుదల కాస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గతించిన ఆదివారం ఆమెను అలా ఇంటికాడ దింపడానికి వెళ్ళినప్పుడు చెప్తుంది, అయ్యా కింద పడిపోయాను, కాలుకి ప్యాచ్ అయిపోయింది, లేస్తానో లేనో చెప్పలేను, నేను నడుస్తానో నడవలేనో చెప్పలేను. డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళారు, కాలు మళ్ళా ప్రమాదానికి గురైంది, అమ్మా నువ్వు నడవడం కష్టం అని చెప్పారు. కానీ ఆమె దినాన మందిరానికి మానకుండా వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆయన మీద ఆధారపడితే నీ మీద ఆయన ఆవరించి ఉంటాడు. శ్రమలు నీకు రావచ్చు, బలహీనతలు నీకు రావచ్చు, ఉపద్రవాలు నీకు రావచ్చు, కరువు కన్నీరు నీకు రావచ్చు, కష్టం నష్టం నీ మీదకి రావచ్చు, అవమానపు నిందలు నీ మీదకి రావచ్చు. అయినను వాటిలో నిన్ను చిక్కుబడనివ్వకుండా ఆయన తన రెక్కలు చాపి నీ గుడారం మీద అలా ఆవరించి ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఉంటాడండి, అలా ఆవరించి ఉంటాడా? మోషే భక్తునితో చెప్తున్నాడు, ఐగుప్తు నుండి గెద్ద తన రెక్కల మీద మోసుకొని వచ్చినట్లుగా, ఒక కుమారుణ్ణి తండ్రి నడిపించిన రీతిగా మన దేవుడైన యెహోవా మనల్ని అలా నడిపించుకుంటూ వచ్చాడయ్యా. ఆయన మనం ఆరాధిస్తున్న దేవుడు ఆపత్కాలములో ఆదుకునే దేవుడు, మనం ఆరాధించే దేవుడు శ్రమకాలములో నమ్ముకున్న దేవుడు, మనం ఆరాధించే దేవుడు విపత్తుకర పరిస్థితుల్లో నమ్ముకొనదగిన సహాయకుడు. మనుషుల మీద నమ్మకం, మనుషుల మీద ఆశలు, మనుషుల మీద కోరికలు పెంచుకుంటే ఆ ఆశలు అడియాశలు అయిపోతాయి, నమ్మకాలు బొమ్మైపోతాయి, ఆధారాలు బలహీనమైపోతాయి. ఎందుకంటే మనుష్యుడు తనకు అవసరం ఉన్నంత వరకే నిన్ను ఆశ్రయంగా నీకు ఆశ్రయంగా ఉంటాడు. అదే నీ మీద తనకు కోరిక తీరిపోతే, ఇష్టం తగ్గిపోతే, మనసు చచ్చిపోతే ఏం చేస్తాడు తెలుసా? ఆశ్రయంగా ఉండవలసిన వాడు అలా తప్పుకోవడం ప్రారంభిస్తాడు. కానీ ఈ దేవుడు ఎవరో తెలుసా? విడిచిపెట్టే దేవుడు కానే కాదు. విశ్వాసం ఉందా మీకు? ఉందా? మాటలతోనేనా, క్రియాపూర్వకం కూడా ఉందా? నిజంగా ఉందా? ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ మాసం విశ్వసించండి. ఈ మార్చి మాసంలో దేవుడు నీ కుటుంబాన్ని ఆవరించబోతున్నాడు, నీ జీవితాన్ని ఆవరించబోతున్నాడు. నీ వ్యక్తిగత పరిస్థితుల మీద ఆయన కాపుదలగా తన రెక్కలు చాచి ఆయన కప్పబోతున్నాడు. మరి నువ్వు ఆశ్రయంగా చేసుకున్నది ఎవరిని? ఇప్పటి వరకు ఎవరిని నమ్మి మోసపోతున్నావు? ఐగుప్తు వంటి మనుష్యులనా? ఐగుప్తు వంటి లోకాన్న, ఐగుప్తుని నీడను నువ్వు ఆశ్రయిస్తున్నావా? అయితే దేవుడు అంటున్నాడు, ఐగుప్తు యొక్క రథాల మీద నువ్వు ఆశ్రయం పెట్టుకోమాకు. ఎందుకంటే రథాలను నీటి ముంచిన దేవుడు ఆయన. నిలవలేవు, ఆయన ముందు నిలబడలేవు. ఆయన తలుచుకుంటే, ఆయన సెలవిస్తే ఈ లోకంలో ఉన్న ఆధారాలన్నీ కదిలిపోతాయి. కానీ మనకు ఆధారంగా ఆయనను చేసుకుంటే ఈ ఆధారం ఎప్పటికీ 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 కదిలించబడినటువంటి ఆధారం. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక వాక్య భాగం చూసుకుందాం. 17వ కీర్తన, ఇప్పుడు చదువుకున్నటువంటి కీర్తన భాగంలోనే 9వ అధ్యాయం 9వ చరణంలో అమ్మా 17:9 చదువుతున్నారా? నన్ను కాపాడుము, లయపరచు గోరు దుష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకొని నా ప్రాణ శత్రువుల చేతిలో చిక్కకుండాను నీరెక్కల క్రింద, చూడండి, నీరెక్కల క్రింద నన్ను దాచుము. కీర్తనకారుడు అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? నన్ను లయపరచకోరు దుష్టులు. కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, నన్ను లయపరచాలని, నాశనం చేయాలని, నన్ను లేకుండా చేయాలని, నన్ను సమూలంగా నాశనం చేయాలని దుష్టులు కొంతమంది పోగయ్యారయ్యా. కొంతమంది నా మీద దొమ్మిగా లెగుస్తున్నారు.
అసలు నన్ను పూర్తిగా లేకుండా చేద్దామని, ఇదిగో ఫలానా సమూయేలు అనేవాడు, ఫలానా దావీదు అనేవాడు, ఫలానా వ్యక్తి అనేవాడు లేకుండా భూమి మీద సమూలంగా నాశనం చేద్దామని ఏమండి పన్నాగము పన్ని ప్రాణమును తీయజూచువారు దొమ్మిగా ఏమండి సమకూర్చబడి ఉండగా కీర్తనకారుడు అంటున్నాడు, నీ రెక్కలతో నన్ను కప్పయ్యా. నీ రెక్కలతో నన్ను కప్పితే ఏమవుతుందో తెలుసా, నన్ను లయపరచగోరువారు నా మీదికి రాకుండా నీ రెక్కలను చూచివారు వెళ్ళిపోతారు. ఇప్పుడు గెద్దొస్తుందండి పైనుంచి ఎక్కడో ఏమండి ఆకాశ గగనాల నుంచి ఎగురుతూ ఒక కోడి, ఒక పిల్లలు కలిగిన కోడి అలా ఏమండి పిల్లలకు ఆహారం పెడుతూ ఉంటుంటే ఆ పై నుండి చూసినటువంటి ఒక గెద్ద అమాంతంగా వేగంగా రెప్పపాటులో అక్కడ ఉన్నటువంటి పిల్లలను ఎర్రగా తీసుకొని వెళ్ళిపోవాలని అమాంతంగా దగ్గరికి వస్తుంటే ఈలోపు పిల్లలు ఏమండి తల్లి ఎరిగి, శత్రువు యొక్క రాక తల్లి ఎరిగి, శత్రు కీడు అపాయమును తల్లి ఎరిగి ఏం చేస్తుంది తెలుసా, తన 2 రెక్కలు ఇలా చాపిద్ది. ఏం చేస్తుందండి, తన 2 రెక్కలు ఇలా చాపిద్ది. ఇలా చాపిన వెంటనే ఏమవుతుందో తెలుసా, అక్కడక్కడ ఉన్నటువంటి పిల్లలన్నీ కూడా అమాంతంగా రెక్కల్లోకి వెళ్ళిపోతాయి. రెక్కల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తుంది తెలుసా, ఆ రెక్కలు అలా కప్పంగానే పిల్ల లోపల ఉన్న సంగతి కూడా శత్రువుకు తెలియదు. అర్థమవుతుందా? పిల్ల లోపల ఉన్న సంగతి కూడా, నేను తినాలనుకున్న ఆహారం లోపల ఉన్న సంగతి కూడా తెలియకుండా తల్లి అలా రెక్కలతో కప్పిద్ది. దావీదు అంటున్నాడు, నన్ను అలా కప్పు, శత్రువుకి కనుమరుగైపోయినట్లుగా, శత్రువుకి కనబడకున్నట్లుగా దేవా నన్ను కప్పు అంటే నా దేవుడి నెల వాగ్దానం, శత్రువు కంటికి నువ్వు కనబడకుండా ఆయన నిన్ను క్రప్పబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నీ మీదకి లేచేది ఎవరు? సమస్యలా? నీ మీదకి లేచేదేది ఆర్థిక పరిస్థితులా? నీ మీదకి లేచేదేది కుటుంబ స్థితిగతులా? ఏవి లేగుస్తాయి నీ మీద దొమ్మిగా? కొంతమంది సాక్ష్యాలు చెప్తుంటే ఏమండి ఒక కిందగా మేము భయపడవలసిన పరిస్థితులు తట్టుకోలేకపోతున్నాం, స్థితిగతులు తట్టుకోలేకపోతున్నాం, మాకెదురవుతున్నవి ఇవి, మమ్మల్ని నాశనం చేయాలనుకుంటున్నవి ఇవి, వీరు నన్ను మామూలు నాశనం చేయాలనుకుని మేము ఉండకూడదు అనుకుని చాలా మంది సాక్ష్యం చెప్తున్నారు. మేము చనిపోతామండి, మేము ఉండవండి, పరిస్థితులు తట్టుకోలేమండి, మాకు ఇలా ఈ వేదన మేము భరించలేకపోతున్నామండి అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ మహాసము మీరు ఈ వాగ్దానాన్ని మీ హృదయంలో పెట్టుకోండి. ఎదురాడే ప్రతి శత్రువు కంటికి కనపడకుండా దేవుడు నిన్ను దాచబోతున్నాడు. అంతేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కప్పుతాడు. ఎలా కప్పుతాడు? శత్రువుని మీదకి రావాలని ప్రయత్నం చేస్తాడు. వస్తాయి ఈ మాసంలో, నీకు ఎదురవుతాయి పరిస్థితులు ఎదురవుతాయి. ఈ ఉపవాస దినాల్లో చెప్పే సాక్ష్యం అంత ఇదే. ఏంటంటే అనుకున్నానండి వండాలని, చెయ్యాలనుకున్నానండి ప్రార్థన, రావాలనుకున్నానండి ఉపవాస ప్రార్థనలు మానకుండా, కానీ సాతానుడు ఇంట్లో కూర్చొని కదలనివ్వట్లేదండి అంటారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇప్పటి వరకు ఏ దుష్టుడు నిన్ను తరిమాడో, ఏ దుష్టుడు నిన్ను కృంగదీశాడో, ఈ మాసపు వాగ్దానాన్ని నీ దుష్టుడి మీద ప్రయోగించు. ఏమని? వాగ్దానం పక్షులు ఎగురునట్లు. అమ్మా వాగ్దానం సరిగ్గా చదవండి. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎదురవుతున్న నీ శత్రువుతో, నిన్ను నాశనం చేయాలనుకుంటున్న శత్రువుతో, నిన్ను బలహీనపరచాలనుకుంటున్న శత్రువుతో, నిన్ను కృంగదీయాలని అనుకుంటున్న శత్రువుతో, నీ ప్రాణమునకు హాని తేవాలనుకుంటున్న శత్రువుతో ఈ వాగ్దానం ఏమనంటావు? పక్షి ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును వ్యక్తిగతంగా నీ పేరు పెట్టుకో. అదే చెప్పాను, నీ పేరు పెట్టుకోమన్నా. అదే చెప్తున్నది, నీ పేరు పెట్టుకోమంటే నన్ను అంటారండి మళ్ళీ ప్రత్యేకంగా. చెప్పండి మరియమ్మ గారు చెప్పండి. అంటే మీ పేరు లేదా?
చెప్పండి ఎవరు చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి. అది విశ్వసించి చెప్పండి. నీ మీదకి ఎదురవుతున్న శత్రువు, నిన్ను ఎదుర్కొంటున్న శత్రువు, నీ ప్రాణమునకు హాని చేస్తున్న శత్రువుతో ఈ మాట చెప్పండి. పక్షి ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా నేను వాగ్దానం చదవమనలేదే, చెప్పమన్నా. విశ్వసించి నవ్వుతాలకు కాదు, దేవుని వాగ్దానం, దేవుని వాగ్దానం. విశ్వసించిన వారు మాత్రమే చెప్పండి. నీకు ఈ వాగ్దానం అవసరమా, అవసరం లేదా, కావాలా వద్దా అనుకోవచ్చు. నేను వాగ్దానం చేసి తీసుకుని ఏం చేసుకోను అంటావు కదా కదా. వాగ్దానం తీసుకొని నేనేం చేసుకోను, నాకెందుకు, ఏమంటే ఏమైనా పనికొచ్చిద్దా? ఈ పొట్టులో పెట్టి కేజీ నూనె ప్యాకెట్ కొనుక్కు రావచ్చా చెప్పండి? కేజీ నూనె ప్యాకెట్ వచ్చిద్దా వాగ్దానం పెట్టి కొట్టి? ఒక కేజీ బియ్యం వచ్చిద్దా? ఒక అర కేజీ మాంసవన్నం వచ్చిద్దా? ఏమొచ్చింది వాగ్దానం బట్టి కదా? ఏమొచ్చింది చెప్పండి? వాగ్దానం వల్ల మనకు ఒరిగేది ఏంటి? దేవునికి స్తోత్రం. వాగ్దానములానిచ్చి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానములానిచ్చి నెరవేర్చువాడవు నీవే, మహాసామ్రాజ్యుండవు, నా రక్షణ శృంగవు నీవే, మహాసామ్రాజ్యుండవు, నా రక్షణ శృంగవు నీవే, ప్రభువా నిన్నునే కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా, నాదు శత్రువులను పడత్రోయువాడవు నీవే, నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే, నా రక్షణ శృంగవు నీవే, మహాసామ్రాజ్యుడవు, మా రక్షణ శృంగవు నీవే, ప్రభువా నిన్నునే కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. దేవునికి స్తోత్రం. ఆయన వాగ్దానాలు ఇచ్చే దేనికి? నువ్వు కేజీ బియ్యం కొనుక్కుంటావని, కొట్లో తాకట్టు పెడతావని కాదు. ఇది కొట్లో తాకట్టు పెట్టే వస్తువు కాదు. దీని ద్వారా భౌతికంగా నీకు కనిపించేది ఏమీ లేకపోవచ్చు, కానీ నీ ఆత్మీయ జీవితంలో, నీ యొక్క జీవిత విధానంలో ఎదుర్కొంటున్న ప్రతి దానికి జవాబిచ్చేది, సమాధానం చెప్పేది, నిన్ను నిలువెత్తు నీడగా కాపాడేది ఏంటంటే వాగ్దానమే కదా. వాగ్దానమే. ఎలా చెప్పగలం ఈ వాగ్దానము? ఎలా చెప్పగలం? నెహెమ్యా ఒక చోట ప్రార్థన చేస్తున్నాడు, బహుశా 9వ అధ్యాయం అనుకుంటా. చూడండి, నెహెమ్యా భక్తుడు చేస్తున్న ప్రార్థన. ఆ అధ్యాయం అంతా కూడా అది ప్రార్థనతో కూడినటువంటి అధ్యాయం. అక్కడ అంటున్నటువంటి మాట 9వ అధ్యాయము 16వ వచనం నుంచి నేను చదువుతాను. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 16 నుంచి నేను చదువుతాను. అయితే వారును మా పితరులను గర్వించి లోబడక నీ ఆజ్ఞలకు చెవియొగ్గకపోయిరి, వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్యను నీవు చేసిన అద్భుతములను
జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాము ఉండి వచ్చిన తిరిగి వెళ్ళుటకు తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన దేవుడవు, దయా వాత్సల్యత గలవాడవును బహు కృపయు గలవాడవని ఉండి. చూడండి 27వ వచనం కూడా నేను చదువుతున్నాను చూడండి. అందుచేత నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమకాలమందు వారు మొర్రపెట్టినప్పుడు ఆకాశమందుండి నీవు ఆలకించి వారి శత్రువుల చేతిలో నుండి వారిని తప్పించుటకై నీ కృపా సంపత్తిని బట్టి వారిని రక్షకులను దయచేసితివి. ఈ యొక్క అధ్యాయం అంతా చదవండి. ఈ అధ్యాయం అంతా చదవండి. నెహెమ్యా గ్రంథము, ప్రేమకుమార్ అన్న, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము మొదటి నుంచి సుమారుగా 37 అధ్యాయాలు, 37 వచనాలు ఉన్నాయి. ఈ 37 వచనాలు ఉన్నటువంటి విస్తారమైనటువంటి ప్రార్థన, విస్తారమైనటువంటి దేవుని ప్రార్థన, ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూనే, ఆయన చేయబోతున్న కార్యాలను గురించి స్తుతిస్తూనే, తమ పితరులకు ఇచ్చిన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూనే నెహెమ్యా విస్తారమైనటువంటి దేవునికి ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థనలో అతడు తన దేవుని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఎత్తిపట్టి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి తమ ప్రజలను విడిపించుట కొరకు నీవు వారికి ఇచ్చిన వాగ్దానములను నీవు జ్ఞాపకము చేసుకుంటివి. ఆయన తన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు. నీకు ఇచ్చే ఈ వాగ్దానం నీకేదో ఇది భౌతిక నైతిక జీవితానికి ఆ ఖర్చులకు ఉపయోగపడే సరుకు లాంటిది కాదు. ఇది నీ ఆధ్యాత్మిక జీవితంలో నీకు ఎదురవుతున్న శత్రువు, ఆర్థిక శత్రువు ఎదురవుతున్నాడు, అనారోగ్య శత్రువు ఎదురవుతున్నాడు, లోపల సాతానుడు కొన్ని రకాలైనటువంటి శత్రువులు నీ మీదకి పంపిస్తున్నాడు. ఈ శత్రువులతో పోరాడేది, ఈ శత్రువులను ఎదిరించేది, ఈ శత్రువులను ఎదుర్కొనేది భౌతికమైన మన బలము కాదు. మన బలమా చెప్పండి? మన బలం ఎదుర్కొంటుందా? మామూలుగా సహజంగా బలవంతుడు మనిషి మన మీదకి వస్తేనే మన బలాన్ని బట్టి జయించడమో జయించలేకపోవడము. కానీ మనకు ఎదురయ్యేది ఎవరో తెలుసా? మనుషులు కాదంట, అంధకార సంబంధమైన లోకనాథులు. వారు దురాత్మలని పేరు వాళ్ళకి, శత్రువని పేరు వాళ్ళకి, అపవాదని పేరు వాడికి. వాక్యంలో పలు చోట్ల పలు రకాలుగా రాయబడింది. వారిని ఎదిరించుటకు ఏం కావాలో తెలుసా? భౌతిక దేవుడిచ్చు ఆత్మ సంబంధమైన ఆ యొక్క యుద్ధోపకరణములు, అలాగే దేవుడు మనకిచ్చిన నిబంధన వాగ్దానములే. ఆయన వాగ్దానాలు ఇచ్చి ఏం చేస్తాడు తెలుసా? నెరవేర్చే దేవుడు, జ్ఞాపకం చేసుకుంటాడు. నీకు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటాడండి. మనుషులు చేసిన నిబంధన మర్చిపోతారు. చాలా మందికి చెప్పాం, మేము మందిరం కట్టుకోవాలనుకుంటున్నాం, దేవుడు సహాయం చేయనట్లుగా అని మందిరం కట్టుకోవాలనుకుంటే చాలా మంది ఇచ్చారు వాగ్దానాలు. ఏమైనా వాగ్దానం ఇచ్చారు తెలుసా? మీరు పని ప్రారంభించండి, పునాది కాడ నుంచి నేను చూస్తాను అన్నారు ఒకళ్ళు. ఇవి జరిగి చానాళ్ళు అవుతుంది, కానీ మనుషులు కనపడతలా. భౌతికంగా మాట ఇచ్చిన వాళ్ళు కనపడకపోవచ్చేమో, కానీ మనకు మాట ఇచ్చిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. మాట ఇచ్చిన వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మాట ఇచ్చిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోవచ్చు. అయినను వాగ్దానం ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా దానికి సహాయాన్ని పంపించే దేవుడు. వ్యతిరేకతలు, ప్రతికూల పరిస్థితులు, ఎన్నో శత్రువు దాడులు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ దేవుడిచ్చిన వాగ్దానం, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, నీ నోట ఉంచిన మాటను నేను స్థిరపరుస్తాను, నా పెదవుల గుండా వెళ్ళిన మాటను నేను రద్దుపరచనని వాగ్దానం ఇచ్చాడు. ఖచ్చితంగా ప్రతికూల పరిస్థితుల మధ్యలోనే దేవుడు తన కృప చేత అమలు వాడుకుంటున్నాడు. ఇదంతా మా బలం కాదు, మా శక్తి సామర్థ్యాలు కాదు. దేవుడిచ్చిన వాగ్దానం, దేవుడు చేసిన ప్రమాణం. తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే ఆయన తన కన్నులతో నన్ను చూచి ఒక మాట చెప్పాడు, అంతే. ఏమని చెప్పాడు? ఈడైతే నా పనికి
సరిపోతాడు. అందుకే మరణము నన్ను ఆవరించినను, పరిస్థితులు తలక్రిందులైనను దేవుడు తన కృపను నాకు ఎడబాపక నడిపిస్తూనే ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీ జీవితంలో కూడా దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. శత్రువులు ఎదురవుతున్నారు, సమస్యలు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆర్థికంగా, ఆరోగ్యంగా, వ్యక్తుల పరంగా సమస్యలు ఎన్నో ఎదురవుతూ ఉన్నాయి. విశ్వసించు, ఆయన పక్షి గూడు మీద తన రెక్కలు చాచి ఎగురుతున్నట్లుగా యెహోవా ఇది మొదలుకొని మీ మీద తన రెక్కలు చాపి ఎగురునుగా. ఆయన మిమ్మల్ని కాపాడుతాడు, మీకు క్షేమాన్ని ఇస్తాడు. చూడండి, ఇంకొక మాట, రెండో విషయం రాయబడినది, మనుషుల సహాయం కొరకు మనం పరిగెట్టకూడదండి. మనుషుల సహాయం పరిమితమైనది. అవునా? మనుషుల సహాయం పరిమితి. ఇప్పుడు ఒక రోజు ఒక సహాయం చేశాడు, రోడ్డు అమ్మటే వెళుతున్నాం, ఒక వ్యక్తి కింద పడ్డాడు, లేపాం. కొంత దూరం వెళ్ళాడు, మళ్ళా లేపాం. అద్దాక పడుతుంటే లేపుతామా? ఎందుకని? ముందుగా మనకు వచ్చే డౌట్ ఏంటంటే, వీడు తాగి అద్దాక పడతాడు, ఈయన లేపిన ప్రతిసారి నేను ఇబ్బంది పడాల్సి వచ్చిందని చెప్పి మనుషులు లేపడం మానేస్తారు. కానీ దేవుడు అలాంటి దేవుడు కాదు. మనుషుల సహాయం పరిమితి. అందుకే అంటున్నాడు, ఐగుప్తుని మీరు ఆశ్రయించద్దు, ఐగుప్తు రథాలను నమ్ముకోవద్దు, ఐగుప్తు గుర్రాల మీద నువ్వు మనస్సు పెట్టద్దు. ఎవరి మీద నువ్వు మనస్సు పెట్టాలి? ఎవరిని నీకు సహాయకుడిగా నిలుపుకోవాలంటే కీర్తన గ్రంథం 20వ కీర్తన 7వ వచనంలో రాయబడినటువంటి మాట. కీర్తన గ్రంథం 20వ కీర్తన. కొందరు రథములను బట్టి, గుర్రములను బట్టి, మనమైతే మన దేవుడైన యెహోవా నామమున ఎవరిని బట్టి అతిశయపడాలంట? మన దేవుడైన యెహోవా కదా. ఆయన కదలని దేవుడు, చలించని దేవుడు. యాకోబు పత్రికలో రాయబడినటువంటి మాట, ఆయన గమనమును బట్టి చలించే దేవుడు కాదంట. మనుషుల పరిస్థితులు మారితే, ప్రేమలు మారితే, అవసరాలు తీరిపోతే మనుషుల ప్రేమలో మార్పు వస్తుంది, మనుషుల సహాయాల్లో మార్పు వస్తుంది. కానీ దేవుడు ఎవరో తెలుసా? నిన్న నేడు ఒకే రీతిగా ఉన్న దేవుడు. హల్లెలూయా. నిన్న నేడు ఒకే రీతిగా ఉన్న దేవుడు. ఆయన అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉండే దేవుడు. ఇప్పుడు ఎలా ఉన్నాడో రాబో కాలంలో కూడా ఒకేలాగా ఉంటాడు. వాతావరణంలో మార్పులు వస్తాయి, ప్రపంచంలో మార్పులు వస్తాయి, సహవాసంలో మార్పులు వస్తాయి, స్నేహంలో మార్పులు వస్తాయి, ప్రేమలో మార్పులు వస్తాయి, ఇష్టాల్లో మార్పులు వస్తాయి. కానీ నా దేవునిలో ఎటువంటి మార్పు లేదు. ఆయన సహాయం చేసే దేవుడు. ఆయన మీద నువ్వు ఆనుకుంటే ఆయన నిన్ను తన రెక్కలతో నిన్ను కప్పి కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులు నమ్ముకొని మోసపోయావా? మనుషుల సహాయం మీద ఆధారపడి మనుషులే నాకు సహాయపడతారని అనుకొని ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావా? అయితే ఈ నెల వాగ్దానం నీ కొరకే. ఆయన పక్షి తన గూటి మీద ఎగురినట్లుగా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ప్రజలను కాపాడేది. నిన్ను కప్పుతాడు ఆయన, నీకు కాపుదల ఇస్తాడు. మనుషుల సహాయం వ్యర్థము, కానీ నా దేవుడు ఎవరో తెలుసా? చెప్పండి, ఎవరు? 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయం 6వ వచనం. 6 కాడ నుంచి చదవండి. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయమందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే, అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ. చెప్పండి, ఎలా చెప్తారు? ఎలా? ఎక్కువ అంటే ఎలాగా? ఎక్కువ అంటే ఎలాగా? ఎక్కువ అంటే దానికి అర్థం ఏంటి? ఏదో ఉంది, ఏదో ఉంది. ఎక్కువ సహాయం అంటే ఎలాంటిదంటే
ఎక్కువ సహాయం. యా సహాయం ఇది? దేవుని సహాయం అంటున్నాడు. ఎవరంటున్నాడు? ఏమండి? అష్షూరు రాజైనను సన్హెరీబు వచ్చినటువంటి మాటలు హిజ్కియా భక్తుడు అంటున్నాడు. రాజైన హిజ్కియా అంటున్నాడు, ఇదిగో సైన్యమా, ప్రజలారా, మీరు జ్ఞాపకం చేసుకోండి, అష్షూరు రాజైనను అతని పంపిన దండైనను మీరు లక్ష్య పెట్టద్దు, వారికి భయపడవద్దు. వారికి ఉన్న సహాయము కంటే ఇప్పుడు అష్షూరుకి సహాయం ఎవరిప్పుడు? అందరు నా వైపు చూడండి. అష్షూరుకి సహాయం ఎవరిప్పుడు? సైన్యము, రథాలు, ఖడ్గాలు, ఈటెలు, మంటెలు, గుర్రాలు, వారి బలాలు, బలగాలు, ఇవి వారి సహాయం. గుర్రాలతో యుద్ధరంగంలో నిలబడ్డారు, బలమైనటువంటి ఏనుగులతో నిలబడ్డాడు, ఖడ్గదారులతో నిలబడ్డాడు, ఈటలు విసిరేవారితో నిలబడ్డాడు, బల్లెములు విసిరేవారితో నిలబడ్డాడు. ఏమండి? బాణములు విసిరేవారితో విస్తారమైన సైన్యం అంతా పోగేసుకొని వచ్చాడు. చూశాడు హిజ్కియా రాజు, చూశాడు హిజ్కియా రాజు. ప్రజలందరూ చూశారు, అయ్యో రాజా, అతనికున్న సహాయంతో పోల్చుకుంటే మనకున్న సహాయం ఎంత చెప్పు? అతనికున్న సహాయంతో పోల్చుకుంటే మన సహాయం ఎంత? అసలు మనం ఎంత అయ్యా? మన లెక్క ఎంత అయ్యా? కనీసం వాళ్ళల్లో బాణాలు విసిరే వాళ్ళతో కూడా పోల్చుకోలేనంత సంఖ్య మంది. ఒక్కొక్కడు బాణం విసిరితే మనం దానికి నిలబడలే, అతులైపోతామని ప్రజలందరూ భయపడుతున్నారు, ప్రజలందరూ విస్మయం చెందుతున్నారు. రాజు ధైర్యం తెచ్చుకుంటున్నారు, ఇదిగో అతనికి కలిగిన సహాయము కంటే ఎక్కువ సహాయం మనకుందయ్యా. ఎవరో సహాయం? ఆయనకే వాక్యములో పెట్టబడినటువంటి పేరంటే తెలుసా? సైన్యములకు అధిపతియగు యెహోవా అని పేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన సైన్యం ఎంతో తెలుసా? ఆయన సైన్యం ఎంతో తెలుసా? ఒకానొక రోజు పేతురుతో అంటున్నాడు, పేతురు, నేను గనక నా తండ్రిని వేడుకుంటే ఆకాశము నుండి 12 వ్యూహాల సైన్యం భూమి మీదకి దిగి వస్తుంది. ఒక వ్యూహానికి వచ్చి 6000 దూతలు, 12 వ్యూహాలు, 6 × 12 లెక్కేయండి, 72,000 కంటే ఎక్కువ సైన్యం భూమి మీదకి దిగితే, సైన్యం భూమి మీదకి దిగితే రాజుల 2వ గ్రంథంలో రాయబడినటువంటి మాట, ఒక్క దేవదూత అష్షూరు దండులో దిగితే ఒక్క రాత్రి 180,000 మందిని హతమారిస్తే 12 వ్యూహాలు, 72,000 మంది దేవదూతలు, ఒక్కొక్క దేవత 180,000 మంది. అంటే అసలు ఉంటదా వాళ్ళ సైన్యం? లెక్కేసుకోండి. ఒకవేళ అష్షూరు రాజు తీసుకువచ్చిన సంఖ్య 1,00,000తో వేసుకుందాం, 2 లక్షలతో వేసుకుందాం, 3 లక్షలతో వేసుకుందాం, లక్షల సంఖ్య పెంచుకోండి. ఇటు పక్కన ఉన్నది ఏమండి? హిజ్కియా రాజు దగ్గర సుమారుగా లెక్కలో వేసుకుంటే ఒక 30,000, 20,000, 70,000, లక్ష లోపే వేసుకుందాం. ఇటేమో తక్కువ, ఇటేమో ఎక్కువ. కానీ తక్కువ వైపునున్న ఆయన అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? వారికంటే మనకి ఎక్కువ సహాయం ఉంది, ఎక్కువ సహాయం ఉంది. ఇశ్రాయేలు మీరు భయపడద్దు, ప్రజలారా మీరు భయపడద్దు. ఎందుకని? ఆనాడు ఆ వాగ్దానము వారికి ఇచ్చిన దేవుడే ఈ నెల ఈ వాగ్దానము మనకిస్తున్నాడు. ఎవరున్నారు నీకు? ఎవరికి చెప్పుకుంటావు నీ సమస్యలు? కొంతమంది అంటారు చెప్పుకోవడానికి కూడా లేరండి కదా. కొంతమంది ఆవేదన, చెప్పుకుంటే బాధ తీరిపోయిద్దని అనుకుంటాం, కానీ చెప్పుకోవడానికి మనుషులు లేరు. ఎందుకంటే ఈరోజు బాధ చెబితే ఏం చేస్తారు? ఇప్పుడు అవమానపరిచే వాళ్ళు ఎక్కువైపోయారు. బాధ చెబితే బాధను అర్థం చేసుకోవడం పోయి, బాధను తగ్గించే మాటలు చెప్పడం పోయి, ఇప్పుడు బాధను రెట్టింపు చేసేటట్లుగా ఉంటున్నారు. ఎవరున్నారండి మనుషులు? కనీసం బాధ చెప్పుకోవడానికి వాళ్ళే. దావీదు అరణ్యంలో ఉండి బాధపడుతున్నాడు. ఏమని బాధపడుతున్నాడు తెలుసా? దేవా, నాకంటూ నీవే ఆధారం. ఎందుకంటే మనుషులు నాకు ఇప్పుడు సహాయకులుగా లేరు. ఇప్పుడు మనుషులు నా మాట వినటానికి లేరు. ఇప్పుడు నా బాధ, నా వేదన, నా ఆక్రందన నేను చెప్పుకోవాలి. ఎడారిలో, అరణ్యంలో ఒంటరిగా తిరుగుతున్నాడు, అరణ్యంలో ఏకాకిలాగా తిరుగుతున్నాడు. ఒక పాటలో రాయబడి ఉందంట, అందమైన బాల్యమంతా అరణ్యాల పాలైపోయింది. అందమైన జీవితం, అందమైన యవ్వనం,
అందమైన బాల్యం అంతా అరణ్యాల పాలైపోయింది. ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో తన ప్రేమను పంచుకోవాలి, ఎవరితో తన యొక్క మనస్సులో వేదనను చెప్పుకోవాలి, ఎవ్వరు లేరు. ఒంటరివాడైపోయాడు. ఒకవేళ నువ్వు కూడా ఆ స్థితిలో ఉన్నావేమో, బాధల చేత, సమస్యల చేత, వేదనల చేత చెప్పుకుంటే తగ్గిపోయిద్ది అనుకుని చెప్పుకునే మనుషుల కోసం ఎదురు చూస్తున్నావేమో, బాధ చెప్పుకునే మనుషుల వైపును చూస్తున్నావేమో, బాధ తీరిపోయేటట్లుగా మనుషులతో పంచుకుంటే నా బాధ తీరిపోయిద్దని మనుషుల వైపు చూస్తున్నావేమో. కానీ మనుషుల వైపు చూడొద్దు, ఆయన వైపు చూడు. నీ బాధను వింటాడు, నీ బాధను వింటాడు, నీ బాధను వింటాడు. నీ బాధను నీ వద్ద నుంచి లేకుండా ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం. నీ బాధ లేకుండా చేస్తాడు కదా. యెషయా గ్రంథంలో రాయబడినటువంటి ఒక ప్రవచన వాక్కు, ఆయన తన ప్రజల కన్నీటి నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు కదా. వారి కన్నుల వెంబడి కారుతున్న ప్రతి బాష్ప బిందువు ప్రజలు ఆక్రందన చేస్తున్నారు, వేదన పడుతున్నారు. అయ్యా మాకెవరున్నారయ్యా దిక్కు, మాకెవరయ్యా ఆధారం, మా పరిస్థితిని ఎవడయ్యా అర్థం చేసుకునేది, మా స్థితిగతులు ఎవడయ్యా అర్థం చేసుకునేది. నేను ఈ దారిద్ర్యతలో ఉన్నా, ఈ సమస్యలో ఉన్నా, ఈ పరిస్థితిలో ఉన్నా. నమ్మిన వారే నయవంచన చేస్తున్నారు, ప్రేమ పంచేవారే కపటాన్ని చూపిస్తున్నారు. మనుషులందరూ నమ్మదగిన వారిగా కనిపిస్తున్నారు, కానీ ఒక్కడిలో కూడా నమ్మదగిన లక్షణాలు లేవు. ఎవరితో చెప్పుకోను నా బాధ, నా సమస్య ఎవరికి చెప్పుకోను. బాధ తీర్చకపోయినా పర్లేదు, బాధ తగ్గిద్దని మనుషుల దగ్గరికి వెళితే, బాధ తగ్గిద్దని మనుషుల వైపు చూస్తే, బాధకు ఒకంత ఉపశమనం కలిగిద్దని వెళితే, ఉన్న బాధలు పోయే సంగతి పక్కన పెడితే లేని బాధలు ఎక్కువైపోతున్నాయి. ఈరోజు మనుషుల పరిస్థితి ఇది కాదు, మనుషుల స్థితిగతి ఇది కాదు. నమ్మి ఒకరికి నా బాధ చెప్పుకుంటే, నమ్మి ఒకరికి నా సమస్య చెప్పుకుంటే నా సమస్య తీరిద్దని కాదు, సమస్యలో కొంచెం ఉన్న ఉపశమనం తగ్గిద్దని, ఉపశమనం కలిగిద్దని. నా బాధ చెప్పుకోవడానికి మనుషుల దగ్గరికి వెళితే వింటున్నారు, కానీ నా బాధకు మరింతగా బాధను వారు జోడిస్తున్నారు. ఏ సహోదరి, మధ్యాహ్న కాల సమయం వాగ్దానపూర్వకంగా నీకు చెప్తున్నా, నీ జీవితంలో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావా? నీ జీవితంలో అరణ్య అనుభవాన్ని అనుభవిస్తున్నావా? దావీదు వలె నీ జీవితం అరణ్య పాలైపోయినట్లుగా అనిపిస్తుందా? బాధపడకు, నీకు సహాయకుడు ఒకడున్నాడు. ఆయన బాధపడకు, నీకు సహాయకుడు ఒకడు నిలవబోతున్నాడు. మనుషులుగా కొంతమంది బాధలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు, చెప్పుకోలేకపోతున్నావు కాదు. ఎవరికి నీ సమస్యను వెళ్ళబరుచుకోలేకపోతున్నావు కాదు. ఇది నా సమస్య, ఇది నా బాధ, ఇది నేను ఎదుర్కొంటున్న పరిస్థితి అని ఒకవేళ ఎవరికి చెప్పుకోలేని సమస్యల మధ్య నువ్వు కొట్టిమిట్టాడుతున్నావు కాదు. వాగ్దానం నీ కొరకే. నీ బాధ వినే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, నీ మొర వినే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నిన్ను పట్టించుకునే దిక్కు దశ ఆయనే, దిక్కు ఆయనేనండి. భక్తుడైనటువంటి రాజుబాబు గారు పాడుతున్నటువంటి పాట, గురిలేని నా బ్రతుకునయ్యా, గురిలేని నా బ్రతుకును గురి చూపించిన దేవుడవు నీవే. ఈ అరణ్య జీవితంలో, ఈ నిషేధి రాత్రిలో, ఈ అరణ్య భూమిలో ఎటు పోవాలో తెలియక, ఎటు వెళ్ళాలో తెలియక నా జీవితం గురిలేని ఒక పయనంలాగా ఉన్నది. గురి లేదు నా జీవితానికి, గురిలాగా నేను పరిగెట్టడానికి నాకు గురి లేదు, గమ్యం లేదు. ఎటు పోతున్నానో తెలియదు, ఎటు వెళుతున్నానో తెలియదు. ఈ నిషేధి రాత్రిలో లోకమంతా తిరిగేశాను, నా గురి లేదు. నా గురి నీవై నిలబడతావా అని అడిగాడంట. దేవుడు అన్నాడు, నీ గురి నేనై ఉంటాను, సదాకాలం నీ గురి నా మీద పెట్టు, నీ గురి నా మీద పెట్టు, నేను నీకు గురిగా నిలబోతున్నాను. నీ గురి ఎవరో తెలుసా? ఇప్పుడు ఆయన గురి ఎవరో తెలుసా? గురి ఎవరో తెలుసా? ఆయనే. దేవునికి స్తోత్రం. గుడులేని మోడు నైతి తోడురావా యేసయ్యా, గుడులేని మోడు నైతి తోడురావా యేసయ్యా, నా నీడ నీవయ్యా, నా నీడ నీవయ్యా యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా
యేసయ్యా గూడులేని మోడునైతి తోడు రావా యేసయ్యా గూడులేని మోడునైతి తోడు రావా యేసయ్యా అధముడాన ఆదరించినావయ్యా అధముడానచు త్రోసివేయక ఆదరించినావయ్యా అన్న యేసు నీదు ప్రేమ ఎన్నతర కాదయా అన్న యేసు ఎన్నతరము కాదయా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా హింసకూడను వంచకూడను మంచి నాలో లేదయ్యా హింసకూడను వంచకూడను మంచి నాలో లేదయ్యా రక్షించిన వింత ప్రేమ నీదయా క్షమించిన రక్షించిన వింత ప్రేమ నీదయా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా గూడులేని మోడునైతి తోడు నీవే యేసయ్యా గూడులేని మోడునైతి తోడు నీవే యేసయ్యా నా నీడ నీవయా నా నీడ నీవయా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా గూడులే మోడునైతి తోడు నీవే యేసయ్యా గూడులేని మోడునైతి తోడు నీవే యేసయ్యా నీ జీవితంలో గూడు లేదని తోడు లేదని ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నావా కొన్ని సమస్యలు కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే జీవితంలో అన్ని ప్రతికూలంగానే అనుకూలంగానే ఉన్నట్టు కనపడతాయి కానీ ఎదురవుతున్నటువంటి పరిస్థితులు నిలబడలేక తట్టుకోలేక నా బాధ ఎవరికైనా ఒకరికి చెప్పుకుంటే సమస్య తీరిద్ది నా పరిస్థితి కొంచెం అన్న బాగుపడిద్ది ఈ శ్రమలో ఈ పరిస్థితిలో నాకెవరైనా తోడుగా నిలబడితే బాగుండు అని అనుకుంటూ చాలామంది మనుషుల వైపు చూస్తున్నారు. ముఖ్యంగా నా జీవితంలో కూడా మనుషుల వైపు చూసి మనుషుల సహాయం కొరకు పరిగెత్తాను. ఈ పరిస్థితి ఈ స్థితి ఒకరోజు నాకు బాగుపడిందని నా జీవితం మారిద్దని మనుషుల వైపు తిరిగిన సందర్భాలు ఎన్నో చూశాను. సహాయం అనుకున్న వాళ్ళు, నమ్మి సహాయం చేస్తారనుకున్న వాళ్ళు గాయపరిచి మనసులో నొప్పించారు. ఏడవని పరిస్థితి,
కన్నీళ్లు పెట్టుకుంటే సేవకుడిగా ఉంటారు కదా, అన్ని సమస్యలు సేవకుడే చెప్పుకుంటే సేవకుడు అంటే బాధపడుతున్నట్టు కదా, చట్టు చెప్పుకోలేని పరిస్థితి. ఈ హోదాకు వచ్చావు, ఈ స్థితికి వచ్చావంటే మనుషుల ముందు తగ్గకుండా ఉండడం కోసం ఏడవకూడదు, కన్నీళ్లు పెట్టుకోకూడదు. అలాంటి పరిస్థితుల్లో ఎవరికి చెప్పుకోవాలి మా బాధ, ఎవరిని అడగాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? పరిస్థితి ఇలా ఉంది, స్థితి ఇలా ఉంది. సేవలో ఎదురవుతున్నది కానీ వ్యక్తిగత జీవితంలో పోరాటాలు. ఎవరిని అడిగితే, ఎవరి దగ్గరికి వెళితే సమస్య తీరిపోయి బాధ తగ్గిద్దని అనుకొని చాలా రాత్రి నాకు నేనే గజిబిజి అయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అర్థం కాదు ఎటు అవుతుంది ఏదవుతుంది. కానీ ఇశ్రాయేలుతో దేవుడిచ్చిన మాట, నువ్వు ఐగుప్తును ఆశ్రయించు, ఐగుప్తు దగ్గరికి వెళ్ళద్దు, ఐగుప్తు రథాలు వేస్ట్, ఐగుప్తు సహాయం వేస్ట్. దేవుని మీద నీ మనస్సు నిలుపుకో. దేవుడు ఎవరో తెలుసా? ఆయనను ఆధారం చేసుకున్న వారికి ఆయన నమ్మదగిన సహాయం. ఈ నెల వాగ్దానం, కన్నీటిలో ఉన్న నిన్ను చూసే, వేదనలో ఉన్న నిన్ను చూసే, సమస్యలతో తలడిల్లుతున్న నిన్ను చూసే, ఎవరి దగ్గరికి వెళుతున్నావు, ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఐగుప్తును ఆశ్రయించిన ఇశ్రాయేలు మాదిరిగా లోకం వైపు చూస్తున్నావా? లోకస్తుల దగ్గరికి వెళుతున్నావా? లోకపు మనుషుల దగ్గరికి వెళుతున్నావా? వెళ్ళమాక. ఈ వాక్యం ప్రకారం చెబుతున్నాను, మనుషుల దగ్గరికి వెళ్ళమాక, మనుషుల మీద నమ్మకం పెట్టుకోమాక. ప్రేమలే నయవంచనయ్యే రోజులు ఇవి, ప్రేమలే ద్వేషాలయ్యే విషాలయ్యే రోజులు. ఈ రోజుల్లో నువ్వు ఉన్నావు, మనుషుల మీద ఆధారపడమాకమ్మా, మనుషులను నమ్ముకోకు సహోదరుడా, మనుషుల మీద నువ్వు ఆధారపడమాకు. ఇశ్రాయేలు దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నా మీద నువ్వు ఆధారపడు, నన్ను నమ్ముకో, నన్ను నమ్ముకుంటే నిన్ను విడిపిస్తా, నన్ను నమ్ముకుంటే నీకు విడుదల కలగజేస్తా, నీకు విమోచి. ఒక పక్షి తన పిల్లలను కాపాడుకున్న దానికంటే నేను మిమ్మల్ని కాపాడతానయ్యా, నా మీద ఆధారపడు. నేను నన్ను నమ్ముకున్న వారిని ఏ రోజు కూడా సిగ్గుపరిచిన దేవుడును కాను, నేను సిగ్గుపరచను. నన్ను నమ్ముకుంటే నేను సిగ్గుపరచను. దానియేలు బబులోను దేశంలో దేవుణ్ణి నమ్ముకున్నాడు, సింహాల బోనికి వెళ్ళాడు. సిగ్గుపరిచాడా? అవమానపరిచాడా? వదిలిపెట్టేశాడా? బబులోను రాజు వచ్చి అంటున్నాడు, దానియేలు నువ్వు క్షేమమేనా? నీ దేవుడు నిన్ను కాపాడుతాడని నమ్మానయ్యా, నీ దేవుడు నిన్ను ఆదుకుంటాడని నమ్మానయ్యా. నన్ను నమ్ముకొని ఐగుప్తు దేశం, బబులోను దేశంలో నెమ్మదిగా ఉంటున్నట్టు నన్ను నమ్ముకొని ఉంటున్నాను. కానీ శత్రువులు పన్నాగం పన్ని వంచన చేసి నన్ను కూడా వంచి నిన్ను తీసుకువెళ్ళి సింహాల బోళ్ళు వేశాను. దానియేలు, నువ్వు నమ్ముకున్న దేవుడు నీకు సహాయం చేస్తాడు అనుకున్నాను, సహాయం చేశాడా అంటే అడ్డు నుంచి సమాధానం, రాజు చిరకాలము జీవించు. ఆయన నా దేవుని దృష్టికి నేను నీతిమంతునిగా కనపడ్డాను కాబట్టి, నిర్దోషిగా కనపడ్డాను కాబట్టి, సింహములు నాకు ఏ హాని చేయకుండా ఆయన తన దూతలను పంపాడు అక్కడికి, దూతలను పంపాడు అక్కడికి దేవుడు వచ్చాడు. నా దేవుడు తన సహాయమును పంపాడు. ఆయన మీద ఆధారపడితే సింహాల బోనైనా సరే, సింహాల గృహ అయినా సరే, తన సైన్యం అక్కడ పెడతాడంతే ఆయన. శద్రకు, మెషకు, అబేద్నెగోలు రాజుతో సవాలు చేశారు, రాజుకు వ్యతిరేకంగా నిలబడ్డారు. రాజు తీసుకువెళ్ళి అగ్నిగుండంలో వేశాడు. చూశాడు, శద్రకు, మెషకు, అబేద్నెగోలు సజీవంగా ఉండి దేవుని స్తుతించడం చూశాడు. అక్కడ బబులోనులో ఆ రాజు పిలిపించి బయటికి తీసుకుని వచ్చి, ఏంటిది? మేము మా దేవుడైన యెహోవా మీద ఆధారపడ్డాం, ఆయన మాకు ఏ హాని కలగకుండా అగ్ని బలమును చల్లార్చి. ఈ నెల వాగ్దానం నీ జీవితానికే, నీకే వాగ్దానం. విశ్వసించు, దేవుని వాగ్దానాన్ని చేతపట్టుకుని ప్రార్థన చేయి. ఒంటరి సమయంలో ఆదుకునేది దేవుని వాగ్దానమే. ఏమండి, కన్నీటి సమయంలో ఆదుకునేది దేవుని వాగ్దానమే. ఏమండి, తోడు లేడు, నీడ లేదు, ఆదరణ లేదు, నెమ్మది లేదు అనుకుంటున్నటువంటి సమయంలో దేవుని వాగ్దానం చేతబట్టి ప్రార్థన చేయి. ఆయన వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే శ్రమ కాలములో నీకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు. ఆయన ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, వారు శ్రమ కాలమున నాకు మొరపెట్టగా నేను వారి పితరులకు చేసిన వాగ్దానాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నాను. వారి శ్రమలో నేనేం చేశాను తెలుసా? వారికి నేను సహాయకుడిగా ఉన్నా. నీ జీవితంలో కూడా ఈ మాసం ఇచ్చిన వాగ్దానం చేతపట్టి ప్రార్థన చేయి. ఏది నీ మీదకి ఎదురొస్తున్నది, ఏది నీ మీదకి దాడి చేస్తున్నది, ప్రతికూల పరిస్థితుల, జీవితంలో ఎదురవుతున్నటువంటి సమస్యల,
బాధలా ఏంటి నిన్ను ఏమండి కన్నీటి మున్నీటి పర్వతం అవుతున్నావు, నెమ్మది లేదు జీవితంలో, ఏమండి అర్థం కానటువంటి పరిస్థితులు, పిచ్చెక్కిపోతున్నటువంటి పరిస్థితులు. కానీ ఈ సమయంలో దేవుని వాగ్దానం ఒక్కసారి గుర్తు చేసుకో. పిచ్చి దాని వైపే పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోమాక, పిచ్చి దాని వైపే పిచ్చి పిచ్చి చోట్లకు వెళ్ళమాక, పిచ్చి దాని వైపు పిచ్చి పిచ్చి ఆలోచన చేయమాక. ఒకే ఒక్కటి మనస్సును నెమ్మది దేవుని వైపు ఒక్కసారి చూడు. ఆయన వైపు చూడగా మా ముఖములు ఎన్నడూ లజ్జింపకుండానట్లు ఆయన మాకు తన ముఖ కాంతిని మా మీద ప్రకాశింపజేశాడు. దేవునికి స్తోత్రం. సిగ్గుపడకుండా ఆయన వైపుకు చూస్తేనంట, నువ్వు సిగ్గుపడకుండా ఆయన ఏం చేస్తాడు తెలుసా? తన ముఖ కాంతి మన మీద ప్రకాశింపజేస్తాడు. ఆయన వైపు చూడు సహోదరి, ఆయన వైపు చూడు సహోదరుడా. ఈ మధ్యాహ్న కాల సమయం, ఈ దినపు వాగ్దానం నీ జీవితం కొరకే, నీ కొరకే. ఆయన వైపు చూద్దాం, ఆయన మీద ఆధారపడదాం. ఈ మంచి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా వాగ్దానం తీసి యెషయా గ్రంథం 31వ అధ్యాయం 5వ వాక్యం, వాగ్దానం తీసి యెషయా గ్రంథం 31:5 వచనం, వాగ్దానం తీసి ఇగో వాగ్దానం మీద చేయి పెట్టండి, వాగ్దానం మీద చేయి పెట్టండి, వాగ్దానం మీద చేయి పెట్టండి, వాగ్దానం మీద చేయి పెట్టి నీ హృదయం మీద చేయి పెట్టుకో. ఒకటి నీ హృదయం మీద చేయి పెట్టుకో. ఈ నెల ఈ వాగ్దానం నీ కొరకేనని దేవుడు చెప్పాడు కదా, నీ కోసమేనని దేవుడు చెప్పాడు కదా, నీ గురించి అని చెప్పాడు కదా దేవుడు. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా, ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ఒక్క మాట ప్రార్థన దేవుని సన్నిధిలో. బనుడు కూడా చేయ ప్రార్థన. సహోదరులు మీరు కూడా చేయండి ప్రార్థన.